దంతవైద్య శాస్త్రంలో BDS స్థాయిలో దంతవైద్య విద్యను చదువుతున్న దంతవైద్య విద్యార్థులు అన్ని రకాల దంతవైద్య చికిత్సా విధానాలు నేర్చుకోవచ్చా అంటే నేర్చుకోవచ్చు. కానీ పూర్తి స్థాయిలో కాకుండా దాదాపుగా 70% వరకు ప్రతి దంతవైద్య విద్యార్థి BDS స్థాయిలో దంతవైద్య విద్య చికిత్సా విధానాలను ఖచ్చితంగా నేర్చుకోవాలి కూడా. ఈ విధంగా నేర్చుకున్న పని వల్ల విద్యార్థుల శక్తి సామర్థ్యాలు వృత్తి విషయంలో పెరిగి BDS తర్వాత మనం సమాజంలో మంచి దంతవైద్యులుగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుత కాలంలో BDS చదువుతున్న దంతవైద్య విద్యార్థులకు ఈ విషయం వింటే చాలా విచిత్రంగాను, ఆశ్చర్యంగాను మరియు నమ్మలేని విషయంగా ఉంటుంది. కానీ ఇది నిజం. ఈ విషయమై ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం చర్చించుకుందాం. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ ఇప్పటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. ప్రస్తుతం మన దేశంలో దంతవైద్య శాస్త్రంలో రాజ్యాంగపరంగా 2 కోర్సులు మాత్రమే ఉన్నాయి. అవి ఒకటి BDS మరియు రెండవది MDS. BDSను అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుగా మరియు MDSను పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుగా పిలుస్తారు. BDS 5 సంవత్సరాలుగా, MDS 3 సంవత్సరాలుగా దంతవైద్య విద్య కొనసాగుతుంది. దంతవైద్య శాస్త్రంలో దంతవైద్య చికిత్సా విధానాలు ఎందుకు BDSలో నేర్చుకోవాలో తెలుసుకునే ముందు మనం కొద్దిగా వైద్యశాస్త్రం గురించి మాట్లాడుకుందాం. వైద్యశాస్త్రంలో శరీరంలోని అన్ని అవయవాలకు వైద్య చికిత్సలు జరుగుతాయి. ఈ అవయవాలు కిడ్నీలు, లివర్, గుండె, మెదడు మరియు ఎముకల కీళ్లు కావచ్చు. ఇవి కాకుండా ఇంకా మన శరీరంలో మరికొన్ని అవయవాలకు కూడా వైద్య చికిత్సలు అందజేయడం జరుగుతుంది. ఈ అవయవాలు నిర్మాణ పరంగా, పనిచేసే విధాన పరంగా కూడా ఒకదాన్ని ఒకటి పోలి ఉండవు. ప్రతి అవయవం శరీరంలో తనకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉండి శరీరాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచడానికి నిర్విరామంగా పనిచేస్తాయి. వైద్యశాస్త్రంలో చికిత్స విధాన పరంగా మన శరీరంలో ఉన్న రకరకాల అవయవాలను గురించి మరియు వాటి పనిచేయ విధానాల గురించి తెలుసుకొని సరైన చికిత్స అందించాలంటే అవయవాలకు సంబంధించిన జ్ఞానాన్ని మనము చాలా వరకు MBBS స్థాయిలో తెలుసుకోలేం. కాబట్టి వైద్యశాస్త్రంలో ఖచ్చితంగా ప్రతి అవయవం గురించి వేరువేరుగా చదువుకొని తెలుసుకోవాలి. అంటే స్పెషలైజేషన్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే స్పెషలైజేషన్ చేయకపోతే అవయవం గురించి సరైన అవగాహన లేక సరైన చికిత్సను వైద్యులు అందించలేరు. కాబట్టి వైద్యశాస్త్రంలో స్పెషలైజేషన్ మరియు సూపర్ స్పెషలైజేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి. సరే, ఇప్పుడు మనం మన దంతవైద్య శాస్త్రానికి వద్దాం. దంతవైద్య శాస్త్రం పూర్తిగా ఒక అవయవం గురించే ఉంటుంది. మానవుడికి 32 దంతాలు ఉంటాయి. ఈ 32 దంతాలు ఆకారపరంగా మరియు నిర్మాణ పరంగాను కొద్దిగా వేరుగా ఉంటాయి. కానీ పనిచేయ విధానం మాత్రం చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. దంతవైద్య శాస్త్రంలో చిన్న చికిత్స అయినా పెద్ద చికిత్స అయినా ఒకే అవయవానికి చేస్తాం. ఎందుకంటే ఇక్కడ ఒకటి కంటే ఎక్కువ అవయవాలు లేవు. ఆ అవయవం ఒక దంతం మాత్రమే. దంతవైద్య విద్యార్థులు ఒకే అవయవం గురించి మొదటగా 5 సంవత్సరాలు, తర్వాత 3 సంవత్సరాలు చదువుతారు. కాబట్టి BDS స్థాయిలో ఈ అవయవానికి సంబంధించిన అన్ని రకాల దంతవైద్య చికిత్సలు దాదాపుగా అంటే 70% వరకు BDS స్థాయిలోనే నేర్చుకోవచ్చు. ప్రస్తుతం చదువుతున్న దంతవైద్య విద్యార్థులకు ఈ విషయం పూర్తిగా అర్థం కాదు. ఏ విధంగా BDS స్థాయిలో 70% దంతవైద్య చికిత్స విధానం నేర్చుకోవచ్చు? ఇది సాధ్యమేనా అంటే ఇది ఖచ్చితంగా సాధ్యమే. ఎందుకంటే BDSకి MDSకి మధ్య తేడా కేవలం 25% మాత్రమే ఉంటుంది. ఇది నేను చెప్పిన విషయం కాదు. దంతవైద్య శాస్త్రాన్ని కాచి వడపోసి తన జీవితాలను అంకితం చేసి దంతవైద్య శాస్త్రాన్ని ఈ సమాజంలో ఎంతో ముందుకు తీసుకెళ్లిన లెజెండరీ దంతవైద్యులు చెప్పిన మాటలు. BDS స్థాయిలో దంతం అనే ఒక అవయవం గురించి 5 సంవత్సరాలు దాదాపుగా పూర్తి స్థాయిలో దంతవైద్య విద్యార్థులు చదువుతారు. ఆ సమయంలోనే అవయవం యొక్క రోగాలను మరియు చికిత్సా విధానాల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుంటారు. మరి పూర్తి స్థాయిలో రోగాలను మరియు చికిత్సలను తెలుసుకున్నప్పుడు నేర్చుకోవడంలో ఇబ్బంది ఏముంటుంది? ప్రస్తుత కాలంలో ఈ విధంగా దంతవైద్య విద్యార్థులు నేర్చుకోకపోవడానికి 2 కారణాలు చెప్పవచ్చు. మొదటి కారణము ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పిన విధంగా దంతవైద్య కళాశాలకు మంచి ప్రిన్సిపాల్ లేకపోవడము మరియు విద్యార్థులందరికీ సరిపోని రోగులు ఉండకపోవడం. ఈ ముఖ్యమైన 2 విషయాలు కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన విషయం అసలు కానే కాదు. ఇది పూర్తిగా కళాశాల అకాడమిక్స్కి సంబంధించిన విషయం. మరి అకాడమిక్స్ హెడ్ ఎవరంటే ప్రిన్సిపాలే అవుతాడు. దంతవైద్య కళాశాలకి సరైన ప్రిన్సిపాల్ అంటే విజన్ మరియు ఉన్నతమైన విలువలను కలిగి ఉండి అంకిత భావంతో తన విధులను నిర్వర్తించే ఒక వ్యక్తి ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు దంతవైద్య విద్యార్థులు దంతవైద్య చికిత్సా విధానాలను చాలా వరకు నేర్చుకోవచ్చు. మరియు ప్రతి విభాగంలో HODలు కూడా ఇదే లక్షణాలను కలిగి ఉంటే వారి ద్వారా కూడా ఈ విద్యార్థులు ఎన్నో రకాలైన దంతవైద్య చికిత్సా విధానాలను నేర్చుకోవచ్చు. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దంతవైద్య కళాశాలలో పేషెంట్స్ తాకిడి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ఒకవేళ పేషెంట్స్ లేకపోతే ఇది కూడా జరగదు.
ఒకవేళ దంత వైద్య కళాశాలకు పేషెంట్స్ లేకపోతే అది ప్రిన్సిపాల్ తప్పిదమే అవుతుంది. ఒక దంత వైద్య కళాశాలకు పేషెంట్స్ రావడం లేదు అంటే ఆ విషయం అకాడమిక్స్ కిందికే వస్తుంది. కాబట్టి దంత వైద్య విద్యార్థులు దాదాపుగా అన్ని దంత వైద్య చికిత్సా విధానాలను BDS స్థాయిలో నేర్చుకోవాలి అంటే ఆ కళాశాలలో ఉత్తముడైన ఒక ప్రిన్సిపాల్ మరియు HODలు ఉంటే అది సాధ్యపడుతుంది. ప్రిన్సిపాల్ ఎప్పుడు కూడా ఎక్కువ మంది పేషెంట్లను దంత వైద్య కళాశాలకు తీసుకురావడానికి ప్రయత్నించాలి మరియు కష్టపడాలి. అది ఆయన బాధ్యత కూడా. ఒక విధంగా చెప్పాలంటే దంత వైద్య కళాశాలలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తు మరియు వారి తలరాతలు ప్రిన్సిపాల్ చేతిలో ఉంటాయి. ప్రిన్సిపాల్ పనితనాన్ని బట్టే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రిన్సిపాల్ నిజాయితీ మరియు శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు అయితే తాను పనిచేస్తున్న దంత వైద్య కళాశాలకు నిజాయితీ మరియు శక్తి సామర్థ్యాలు ఉన్న HODలను తీసుకువస్తాడు. ఒకవేళ ప్రిన్సిపాల్ నిజాయితీపరుడు కాకుండా శక్తి సామర్థ్యాలు లేనివాడైతే HODలను కూడా ఇలాంటి వారిని తీసుకువస్తాడు. ఈ విషయం అందరూ బాగా అర్థం చేసుకోవాలి. దంత వైద్య చికిత్సలను 70% వరకు నేర్చుకున్న తర్వాత కొన్ని ప్రత్యేక చికిత్సా విధానాలను నేర్చుకోవాలి అంటే వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ ప్రత్యేక దృష్టి పెట్టడానికి సమయం చాలా అవసరం. కానీ దంత వైద్య విద్యార్థులకు BDS స్థాయిలో లోతుగా ఆలోచించి ఈ ప్రత్యేక చికిత్సా విధానాలు నేర్చుకున్న సమయం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ 30% కూడా నేర్చుకోవడం సాధ్యపడదు. ఈ 30% నేర్చుకోవాలంటే ఖచ్చితంగా MDS చదవాల్సిందే. ఒకవేళ దంత వైద్య విద్యార్థులు ఈ 70% దంత వైద్య చికిత్సా విధానాలను BDS స్థాయిలో నేర్చుకోకపోతే ఇక జీవితంలో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఎవరి దగ్గర కూడా నేర్చుకోవడం సాధ్యపడదు. ఈ విషయం వారి జీవితాన్ని చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఎప్పుడూ ఒక పెద్ద మనిషి ఏమని చెప్తుంటాడు అంటే BDSలో ఏమీ లేదు, ఎవరైనా చదవచ్చు, ఎవరైనా చదువు చెప్పవచ్చు, దీని గురించి ఆలోచించడం మాట్లాడడం కూడా సమయం వృధా, అందరూ MDS చేయండి మీకు భవిష్యత్తు ఉంటుందని. BDS తర్వాత ప్రతి దంత వైద్య విద్యార్థికి MDS అనేది వారి భవిష్యత్తు కాదు, వారి జీవితంలో ఇంకా కొద్దిగా పైకి ఎదగడానికి ఒక అవకాశం మాత్రమే. ఇంకా ఇది వారి జీవితంలో ఒక చిన్న మైలురాయి మాత్రమే. BDSలో పని నేర్చుకొని విద్యార్థులు తమ శక్తి సామర్థ్యాలను పెంచుకొని వీరు ఈ ప్రపంచంలో ఎక్కడైనా MDS కానీ లేదా MDS కంటే మంచి డిగ్రీలను సంపాదించుకోవచ్చు. BDSలో నేర్చుకున్న విధానాలు అన్నీ మీ డెంటల్ కెరీర్కి పునాది రాళ్ళ వంటివి. పునాది ఎంత గట్టిగా ఉంటే కెరీర్ అంత బాగుంటుంది. మీరు BDS కానీ MDS కానీ చేసిన తర్వాత మీ జీవితంలో ప్రపంచంలో ఏ ఇతర దేశాల్లోనైనా స్థిరపడాలనుకున్నా లేదా దంత వైద్యుడిగా పనిచేయాలనుకున్నా ఆయా దేశాలకు సంబంధించి డెంటిస్ట్రీలో లైసెన్సింగ్ ఎగ్జామ్ పాస్ కావాల్సి ఉంటుంది. ఈ లైసెన్సింగ్ ఎగ్జామ్లో సిలబస్ దాదాపుగా 80% BDSకి సంబంధించిందిగా ఉంటుంది. కాబట్టి BDS బాగా చదివితే ఎన్నో లాభాలు ఉన్నాయి. వీళ్ళు చెప్పే గాలి మాటలు వినకండి. మీకు మీరు ఆలోచించి మీకు సరిపోయే నిర్ణయాలు తీసుకోండి. విషయం ఏమిటంటే సమాజంలో BDS చదివిన దంత వైద్యులు మంచి ప్రాక్టీషనర్గా జీవితంలో స్థిరపడ్డారు. కానీ MDS డిగ్రీ ఉన్నవాళ్ళు BDS వారి అంత స్థాయిలో ప్రాక్టీస్లో స్థిరపడలేరు. ఎందుకంటే ఈ MDSలు చాలామంది కేవలం MDS డిగ్రీ మీదనే ఆధారపడి చదువుకుంటారు. మన MDSలో కేవలం చాలా కొద్దిగా దంత వైద్య చికిత్సా విధానాలను మాత్రమే నేర్చుకుంటాం. అదే BDSలో దంత వైద్యులు చదువుకునే సమయంలో నేను చెప్పినట్టుగా 70% వరకు దంత వైద్య చికిత్సలు నేర్చుకుంటారు. కాబట్టి వారు చాలా మంచి స్థాయిలో స్థిరపడి ఉంటారు. సమాజంలో MDS చేయకుండా కేవలం BDS చేసిన వాళ్ళు ఈ పెద్ద మనిషి మాటల ప్రకారం ఆలోచిస్తే ఎందుకు పనికిరారా? వారు చదువుకున్న BDS చదువుతో సమాజంలో బ్రతకలేరా? దంత వైద్యులు బతికి బట్ట కట్టాలంటే MDS మాత్రమే చేయాలా? ఇలా ఆలోచిస్తే ప్రస్తుతం సమాజంలో ఎంతో వేగంగా దంత వైద్య శాస్త్రంలో ముందుకు దూసుకొని పోతున్న BDS డాక్టర్లంతా డాక్టర్లు కారా? ప్రస్తుత సమాజంలో చాలామంది BDS డాక్టర్లు MDS డిగ్రీ లేకుండానే ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదిగారు. మరి వీరంతా ఏ విధంగా జీవితంలోకి పైకి వచ్చారు? దీనికి సమాధానం ఈ పెద్ద మనిషే చెప్పాలి. ప్రతి దంత వైద్యుడికి తాను చదువుకున్న చదువుపైనే చేసే వృత్తిపైన గౌరవం ఉండాలి. ఈ పెద్ద మనిషికి 2 లక్షణాలు లేనట్టుగానే కనిపిస్తున్నాయి. ఇలాంటి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కావాలంటే మీరు సమాజంలో ఎవరైనా BDS చేసిన దంత వైద్యులను వ్యక్తిగతంగా కలిసి వారితో చర్చించండి. నిజానిజాలు మీకే తెలుస్తాయి. ప్రతి మనిషి తన జీవితంలో నిన్నటి వరకు జరిగిన విషయాలను ఈరోజు మనం మార్చలేము. రేపటి రోజు అంటే భవిష్యత్తులో దంత వైద్య విద్యార్థులు ఏ విధంగా జీవితంలో ముందుకు వెళ్తారో కలలు కనడమే తప్ప ఏం జరుగుతుందో చెప్పలేము. మరి ఈ దంత వైద్య విద్యార్థుల చేతిలో ఉన్నది ప్రస్తుతం ఈరోజు మాత్రమే. మన చేతిలో ఉన్న ఈ రోజు సమయాన్ని వృధా చేసుకోకుండా దంత వైద్య శాస్త్రంలోని దంత వైద్య చికిత్సా విధానాలను నేర్చుకుంటే మీ భవిష్యత్తులో మీకు ఈ విషయాలు ఎంతో ఉపయోగపడతాయి. దంత వైద్య శాస్త్రంలో చేరిన తర్వాత ఎప్పుడో 4 సంవత్సరాల తర్వాత MDS చేస్తాం కదా, ఎవరో ఏదో చెప్తున్నారు కదా, MDS ఖచ్చితంగా చేయాలని, చేయకపోతే ఎందుకు పనికిరారు అనుకుని 4 సంవత్సరాల కాలాన్ని వృధా చేసి కేవలం చివరి రోజులో 6 నెలలు మాత్రమే MDS గురించి ఆలోచిస్తే మంచి దంత వైద్యులుగా అయిపోతారా?
మరి ఈ 5 సంవత్సరాల్లో నేర్చుకోవాల్సిన దంతవైద్య చికిత్సా విధానాల గురించి ఏమిటి? ఇవన్నీ ఏమీ నేర్చుకోకుండా కేవలం ఎండిఎస్ చేస్తే మన జీవితం బాగుపడుతుందని ఆలోచిస్తే ఈ ఆలోచన చాలా తప్పు. ఈ విషయం చెప్పుకోవడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది తప్ప దేనికి ఉపయోగపడదు. ఇప్పుడు జరుగుతున్నది ఇదే. చాలామంది దంతవైద్య విద్యార్థులు ఎండిఎస్ గురించి ఆలోచిస్తూ బీడీఎస్ను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఏమీ నేర్చుకోకుండా సమయాన్ని వృధా చేస్తున్నారు. ఒకవేళ రేపు ఏ దంతవైద్య విద్యార్థికైనా తాను చేయాలనుకున్న ఎండిఎస్ చేయలేకపోతే, మరి కుటుంబ పరిస్థితులు అనుకూలించలేక సీటు వచ్చినా చదవలేకపోతే వారి పరిస్థితి ఏంటి? ఇంట్లో ఖాళీగా కూర్చోవడమేనా? ఒక్కసారి ఆలోచించి చూడండి. దంతవైద్య శాస్త్రంలో 70% వరకు దంతవైద్య చికిత్సా విధానాలను ప్రస్తుత పరిస్థితుల్లో బీడీఎస్లో నేర్చుకోవాలి అంటే ముందుగా దంతవైద్య విద్యార్థులకు ఇంతకుముందు చెప్పిన ఎపిసోడ్లో లాగా వారికి ఆసక్తి ఉండాలి, పనిచేయడానికి ఇష్టపడాలి, మరియు చేసే పనిని గౌరవించాలి. బీడీఎస్ స్థాయిలో దంతవైద్య చికిత్సా విధానాలను నేర్చుకోకపోవడం అనేది పూర్తిగా దంతవైద్య విద్యార్థుల చేతిలోనే ఉంటుంది. వాళ్ళు ఆలోచిస్తే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. వారు ఆలోచించకపోతే నేర్చుకునే పరిస్థితే ఉండదు. ప్రతి దంతవైద్య కళాశాలలో దంతవైద్య విద్యార్థులకు దంతవైద్య చికిత్సా విధానాలను నేర్పించడానికి చాలామంది ప్రొఫెసర్లు ఉన్నారు. కానీ దంతవైద్య విద్యార్థులు ప్రస్తుత కాలంలో ఈ కోణంలో ఆలోచించడం లేదు. దంతవైద్య విద్యార్థులు సరైన కోణంలో నేర్చుకోవాలనే తపనతో ఆలోచిస్తే దంతవైద్య కళాశాలలో మార్గాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం కొంతమంది విద్యార్థులు ఈ మార్గాలను ఉపయోగించుకొని మంచి దంతవైద్యులుగా మారుతున్నారు. ఈ విషయం మిగిలిన దంతవైద్య విద్యార్థులు కూడా ఆలోచించుకోవాలి. కేవలం ఎండిఎస్ చేస్తాము, మిగిలినవేవి మాకు అవసరం లేదనుకుంటే మాత్రం దంతవైద్య విద్యార్థులు ఎప్పటికీ కూడా వారి జీవితంలో ఈ రంగంలో పైకి రాలేరు. కాబట్టి విషయం ఏమిటంటే బీడీఎస్ స్థాయిలోనే దంతవైద్య శాస్త్రంలోని దంతవైద్య చికిత్సా విధానాలను పైన చెప్పిన విధంగా చాలా వరకు నేర్చుకోవచ్చు. నేర్చుకోవాలనుకునే అవకాశాలను మనమే సృష్టించుకోవాలి. ఈ అవకాశాలను దంతవైద్య విద్యార్థులు వారి టీచర్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి. కానీ ఎంతమంది ఈ విధంగా చేస్తున్నారు? టైంపాస్గా చదివితే భవిష్యత్తులో మనం టైంపాస్ డాక్టర్లుగానే మిగిలిపోతాం. డిగ్రీ కోసం చదివితే డిగ్రీ ఉన్న డాక్టర్లుగానే మిగిలిపోతాం. దంతవైద్య చికిత్సా విధానాలను నేర్చుకోకపోతే డమ్మీ డాక్టర్లుగానే మిగిలిపోతాం. స్టాటస్ కోసం చదివితే మీరు చదివిన చదువు మీకు ఎందుకు పనికిరాదు. ఒకవేళ అమ్మాయిలు స్టాటస్ కోసం డెంటిస్ట్రీ చదివితే ఈ స్టేటస్ కేవలం వారి పెళ్లి సంబంధాలు చూపించుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది తప్ప మంచి డాక్టర్గా సమాజంలో ఎదగడానికి అస్సలు ఉపయోగపడదు. మీకు ఉపయోగపడని చదివితే ఎంత, చదవకపోతే ఎంత? ప్రస్తుత దంతవైద్య విద్యార్థులు ఇలాగే ఉండాలని అనుకుంటున్నారా? ఇలా ఉండాలని అనుకుంటే చదవడం ఎందుకు? ఇన్ని లక్షలు తల్లిదండ్రులతో ఖర్చు పెట్టించడం ఎందుకు? ఈ ₹1,00,000 మీరు మరే దేనికైనా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని ఎవరైనా దంతవైద్య విద్యార్థులు చూస్తే విషయాలను అర్థం చేసుకోండి. తల్లిదండ్రులకు భారంగా మారకండి. అనవసరంగా బీడీఎస్ చదువుతున్న సమయాన్ని వృధా చేసుకొని కేవలం ఎండిఎస్ కోసమే ఆరాటపడితే మీరు జీవితంలో ఎంతో కోల్పోతారు. నేను మిమ్మల్ని ఎండిఎస్ చేయవద్దని చెప్పడం లేదు. ఎండిఎస్ చేస్తే మీ కెరీర్ గ్రాఫ్ చాలా బాగుంటుంది. ఎండిఎస్ కేవలం అవకాశాలను ఇస్తుంది తప్ప ఎండిఎస్ అనేది జీవితంలో ఒక గోల్ కాకూడదు కూడా. బీడీఎస్లో నేర్చుకోవాల్సిన దంతవైద్య చికిత్సా విధానాలను ఖచ్చితంగా నేర్చుకుంటే తర్వాత క్రమంలో ఎండిఎస్ కూడా చేస్తే మీ శక్తి సామర్థ్యాలు ఎంతో పెరుగుతాయి. ఒకవేళ దంతవైద్య విద్యార్థులు ఎండిఎస్ ఏ కారణం చేతనైనా చేయలేకపోతే విద్యార్థులు బీడీఎస్లో నేర్చుకునే 70% దంతవైద్య చికిత్సా విధానాలు మిమ్మల్ని మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తాయి. దంతవైద్య విద్యార్థులందరికీ నేను సూచించేది ఏమిటంటే భవిష్యత్తులో ఏమేమో చేస్తామని మన చేతిలో ఉన్న ఈరోజు అనే సమయాన్ని వృధా చేయకుండా చదువుకోవాల్సిన టైంలో చదువుకొని, నేర్చుకోవాల్సిన టైంలో నేర్చుకొని, బీడీఎస్ను పూర్తి చేసుకొని వీలైతే ఎండిఎస్ చేసి ఈ సమాజంలోకి వెళ్తే మీ జీవితం ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటుంది. బీడీఎస్ తర్వాత ఎండిఎస్ చేయడం అందరికీ వీలు కాకపోవచ్చు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి. కేవలం ఎండిఎస్ను నమ్ముకొని 5 సంవత్సరాల బీడీఎస్ కోర్స్ సమయాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేసుకొని మీరు జీవితంలో ఏమీ సాధించరు కూడా. కాబట్టి దంతవైద్య విద్యార్థులందరూ నేను చెప్పిన విషయాలు నిజాయితీగా ఆలోచించి ప్రస్తుతం మీరు ఉన్న బీడీఎస్ స్థాయిలో సాధ్యమైనంత వరకు మీ కళాశాలలో దంతవైద్య చికిత్సా విధానం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. లేదంటే ఈ విషయమే మీకు మీ జీవితంలో మీ మెడకు పెద్ద గుదిబండలాగా తయారవుతుంది. ఇప్పుడు మీరు చేస్తున్న ఈ తప్పులను సరిదిద్దుకోవడానికి జీవితంలో మీకు రెండో అవకాశం అస్సలు ఉండదు. కాబట్టి దంతవైద్య విద్యార్థులు అందరూ దంతవైద్య కళాశాలలో ఉన్నప్పుడే మీరు ఈ తప్పును చేయకుండా, ఒకవేళ ఈ తప్పు చేస్తూ ఉంటే వెంటనే ఈ తప్పును సరిచేసుకోండి. ఈ వీడియో చూసిన తర్వాతనైనా దంతవైద్య విద్యార్థులందరూ బీడీఎస్ సమయం వృధా చేసుకోకుండా బాగా పని నేర్చుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మనం వేరొక ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుసుకుందాము. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.